హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో చాలామంది వ్యూవర్స్ కూడా మెన్స్ట్రేషన్స్ ప్యూర్ మ్యాథ్స్ పైన క్వశ్చన్స్ కావాలని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ప్యూర్ మ్యాథ్స్ పైన టాపిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ప్యూర్ మ్యాథ్స్ అనగానే మనకి మెన్స్ట్రేషన్ టాపిక్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మెన్స్ట్రేషన్ పైన మినిమం క్వశ్చన్స్ 2 నుంచి 3 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మ్యాక్సిమం ఒక 4-5 వరకు కూడా వస్తూ ఉంటాయి ఎగ్జామ్ తీసుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో మెన్స్ట్రేషన్ అనే టాపిక్, మెన్స్ట్రేషన్ని తెలుగులో క్షేత్రగంతం అని చెప్పేసి అంటారండి. మెన్స్ట్రేషన్ తెలుగులో క్షేత్రగంతం అని చెప్పి అంటారు. సో మనం ఈ క్షేత్రగంతంలో అన్ని టాపిక్స్ ఒకటే రోజు డిస్కస్ చేయలేం కాబట్టి ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ పైన డిస్కస్ చేస్తాం. ఫర్దర్ వీడియోస్ కోసం, ఫర్దర్ టాపిక్స్ కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మెన్స్ట్రేషన్లో మేజర్గా మనం తీసుకునేటి ఫస్ట్ స్క్వేర్ అండి. స్క్వేర్. సో స్క్వేర్ అంటే తెలుగులో చతురస్రం అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. సో చతురస్రం స్క్వేర్కి జనరల్ ఫార్ములాస్ కొన్ని డిస్కస్ చేద్దాం. సో క్యాజువల్గా స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. మనకు తెలిసిన విషయమే. స్క్వేర్ అనగానే మనం ఏమంటాం, 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అంటే ఫస్ట్ సైడ్ ఏ అయితే ఫర్దర్ 4 సైడ్స్ కూడా ఏ అనే లెంత్ని కలిగి ఉంటాయి. సో 4 సైడ్స్ లెంత్ అనేది ఈక్వల్. సో మనం ఏ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏవి తీసుకున్నా కానీ జనరల్ ప్రాపర్టీస్ కొన్ని అవసరం అండి. జనరల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రతి దానికి కూడా మనకి పెరిమీటర్ అడుగుతాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. పెరిమీటర్ అడుగుతాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చుట్టుకొలత అనగానే ప్రతిదానికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా జనరల్గా వెళ్దామండి. సో పెరిమీటర్ స్క్వేర్ గురించి తీసుకున్నప్పుడు చుట్టుకొలత అంటే 4 సైడ్స్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఏదో ఒక సైడ్ తీసుకుంటే 4 సైడ్స్ యాడ్ చేద్దాం. ఈ సైడ్ ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. సో మొత్తం మనకి 4 ఏస్ ఉంటాయండి. వన్ సైడ్ ఏ, ఇంకొక సైడు, అనదర్ సైడ్ అండ్ లాస్ట్ వన్. సో మనకి 4 సైడ్స్ యాడ్ చేస్తే 4 ఏ వస్తుంది. ఇది చుట్టుకొలత. సో జనరల్ బేసిక్ డెఫినేషన్ కూడా అదే, చుట్టుకొలత పెరిమీటర్. పెరిమీటర్ అనగానే 4 సైడ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో అండ్ వైశాల్యం, ఏరియా. ఏరియాని ఇంగ్లీష్లో వైశాల్యం అంటామండి. సో వైశాల్యం కావాలి. సో స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు. వైశాల్యం అంటే బేసిక్ అది ఆక్యుపై చేసే ప్లేస్. అది ఆక్యుపై చేసే ప్లేస్. సో దీని కనుక మనం తీసుకుంటే ఇంత లెంత్లా ఇంత విడ్త్ తోటి ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సో మనం వన్ సైడ్ ఏ అండ్ అనదర్ సైడ్ ఏ. సో ఇంత లెంత్, ఇంత విడ్త్. సో దాన్ని మనం ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో ఒక స్క్వేర్ గురించి మనం తీసుకున్నట్టయితే పెరిమీటర్ ఉంటుంది, ఏరియా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకొక విషయం గమనిస్తే స్క్వేర్లో మిడిల్ నుంచి ఒక లైన్ గీస్తే దీన్ని మనం డయామీటర్ అంటాం. తెలుగులో కర్ణం, డయామీటర్. దీన్ని మనం డీతో చూపిస్తాం. తెలుగులో మనం దీన్ని కర్ణం అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో కొన్ని క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా సైడ్ ఇవ్వకుండా, ఇది సైడ్ అంటాం కానీ సైడ్ ఇవ్వకుండా కర్ణం డయామీటర్ తోటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో డయామీటర్ ఇచ్చినప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్ టు డయామీటర్ స్క్వేర్ బై 2. డయామీటర్ స్క్వేర్ బై 2 అని చెప్పి తీసుకోవచ్చు. సో ఏరియా ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2 అని చెప్పి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్క్వేర్ ఏ సైడ్స్ ఇవ్వకుండా డయామీటర్ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు. సో మనకి సైడ్స్ మెన్షన్ చేసి, సైడ్స్ ఇచ్చేసి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఏ ఇచ్చిండు డి ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఏ ఇచ్చిండు డి ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో అటువంటి వాటికి ఏం చేయాలంటే మనం కొంచెం గమనిస్తే ఇది ఒక లంబకోణ త్రిభుజం లెక్క ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటే మనకి పైథాగరస్ థీరం ద్వారా ఏమని చెప్తామంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఆ బేస్ పైన డి స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ విచ్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. డి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. 2a స్క్వేర్కి రూట్ పెడితే √2 ఇంటూ ఏ అని చెప్పి మనం మెన్షన్ చేయొచ్చు. డి ఈక్వల్ టు √2 ఇంటూ ఏ. సో మనకి ఇక్కడ ఓన్లీ స్క్వేర్ ఒకటే ఉండదు. స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగులర్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ వస్తూ ఉంటాయి. అన్నిటికీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రతి టాపిక్ పైన కూడా బేసిక్ నుంచి వెళ్తే చాలా మంచిదండి. సో బేసిక్ నుంచి వెళ్ళడం అంటే ఏదో ఫార్ములా గుర్తుపెట్టుకోం కాకుండా దాని గురించి కొంచెం అవగాహన చేసుకొని దాని ద్వారా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.
సో ఇంకొక క్వశ్చన్ తీసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్వేర్ గురించి డిస్కస్ చేసాక తర్వాత రెక్టాంగులర్ని దీర్ఘ చతురస్రం అని చెప్పి అంటాం మనం. దీర్ఘ చతురస్రం అని చెప్పి అంటాం. సో దీన్ని డయాగ్రామ్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇది రెక్టాంగులర్ ఏంటంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ సేమ్ ఉండేయండి. ఏ సైడ్స్ అయితే అపోజిట్స్ ఉంటాయో ఆ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురెదురు భుజాలు సమానం అని చెప్పి మనం తెలుగులో అంటాం. సో అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పంటే సో వీటికి కూడా ఫస్ట్ పెరిమీటర్ తీసుకుందాం. చుట్టుకొలత పెరిమీటర్ని ప్రతిసారి రాయకుండా పీతో చూపిద్దామండి. పీ ఈక్వల్ టు చుట్టుకొలత ఈక్వల్ టు సపోజ్ దీన్ని మనం లెంత్ అంటాం, ఇది బ్రెడ్త్ అవుతుంది. లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో ఆటోమేటిక్గా ఇది కూడా లెంత్ అండ్ ఇది కూడా బ్రెడ్త్. సో మనం పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏం చెప్పాం, 4 సైడ్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ సైడ్ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. సో 4 సైడ్స్ మనం యాడ్ చేసినట్టయితే 2l ప్లస్ 2b విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని చెప్పి చేస్తాం. సో సెకండ్ వన్ ఏరియా ఏరియా అంటే ఏం చెప్పామండి, ఆక్యుపై చేసే ప్లేస్. ఆక్యుపై అంటే ఇంత లెంత్ తోటి ఇంత బ్రెడ్త్ అంటే ఇంత హైట్ ఇంత ఏ ప్లేస్తో ఆక్యుపై చేస్తాం దాన్ని తీసుకుంటాం. సో ఇంత లెంత్ ఇంత బ్రెడ్త్. సో ఎల్ ఇంటూ బి ఇది ఏరియా. నెక్స్ట్ దీనికి కూడా డయామీటర్ తీసుకోవచ్చండి. డయామీటర్ డి ఈక్వల్ టు మనకు తెలిసిన పైథాగరస్ థియరం ప్రకారం డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఇది రెక్టాంగులర్ అండి. నెక్స్ట్ వన్ రెక్టాంగులర్ అయిపోయిన తర్వాత సర్కిల్ అండి. సర్కిల్ని వృత్తం అని తెలుగులో అంటాం. వృత్తం. సో సర్కిల్ అనగా కామన్ ప్రాపర్టీస్ మనం వ్యాసార్థం గురించి మాట్లాడతామండి. వ్యాసార్థం అంటే కేంద్రం నుంచి చివరి బిందువు వరకు గల దూరం. ఈ వ్యాసార్థం అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ సైడ్ ఎంత దూరం ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే దూరం ఉంటుంది. సో అది కామన్ ప్రాపర్టీ వ్యాసార్థానికి. ఇంగ్లీష్లో రేడియస్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ టర్మ్స్ తెలవాలి, తెలుగు టర్మ్స్ తెలవాలి. సో వ్యాసార్థం తెలుగులో, రేడియస్ ఇంగ్లీష్లో. సో వ్యాసార్థం ఒకటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వ్యాసం అని చెప్పి మెన్షన్ చేస్తాం. వ్యాసం అంటే ఒక లైన్, అది కేంద్రం గుండా పోయే లైన్ అంటే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ గుండా పోతూ 2 యాంగిల్స్ కలుపుతుంది. దాన్ని మనం డి అని చెప్పి మెన్షన్ చేస్తాం. దాన్ని మనం వ్యాసం అంటాం. వ్యాసం డి ఈక్వల్ టు వ్యాసార్థం ఆర్. ఇది 2 టైమ్స్ ఉంటుందండి. వ్యాసం ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ ఆర్ ఈక్వల్ టు d/2. ఇక్కడికైనా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో వ్యాసం ఇచ్చి వ్యాసార్థం అడగడం, వ్యాసార్థం ఇచ్చి వ్యాసం అడగడం. సో చిన్న ఎగ్జాంపుల్స్ మొదలు పెడితే బేసిక్ నుంచి తెలుసుకోవాలి. సో ఫస్ట్ వ్యాసార్థం వచ్చేసింది. నెక్స్ట్ పెరిమీటర్, చుట్టుకొలత అని చెప్పి డిస్కస్ చేసాం కదా. పెరిమీటర్ని పీతో చూపిద్దామని చెప్పాను. సో పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఇంతకుముందుకు ఏం చేసినాం, ఏదైనా ఒక సైడ్ నుంచి మొదలు పెడితే ఆల్ సైడ్స్ కలపమని చెప్పాను. సో ఇక్కడ మనం ఈ సైడ్ ఇక్కడ పాయింట్ మొదలు పెట్టేస్తే ఆల్ సైడ్స్ కలిపేద్దాం. సో ఆల్ సైడ్ కలపాలంటే ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు మనకి 360 డిగ్రీస్ ఉంటుందండి. సో 360 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π. పై అంటే 280. సో డిగ్రీస్లో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి 2π అని 360 రాయకుండా 2π అని రాస్తున్నాం. సో ఇక్కడ ఒక లెంత్ వస్తుంది. సో మనం ఇంకొంచెం పెద్ద సర్కిల్ తీసుకుంటే దీని లెంత్ దీనికంటే ఎక్కువ ఉంటుంది. దట్స్ డిపెండ్ ఆన్ ఆర్. అంటే వ్యాసార్థం బేస్ చేసుకుంటే అది చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో దాన్ని బట్టి లెంత్ కూడా మారుతుంటుంది. సో మనం వ్యాసార్థాన్ని ఎప్పుడు ఫోకస్ చేసి పెట్టాలి. సో వ్యాసార్థం సర్కిల్కి ఫస్ట్ డయామీటర్ ఉంటుంది. డయామీటర్ డి ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్, యాజ్ వెల్ యాజ్ వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు రేడియస్ d/2. పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏరియా అండి. సర్కిల్కి ఏరియా. సో సర్కిల్ ఏరియా అంటే πr స్క్వేర్. ఇది కూడా డిపెండ్ ఆన్ ఓన్లీ ఆర్ అండి. అంటే రేడియస్ పైనే డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయ్యేది మాత్రం రేడియస్ పైనే డిపెండ్ అవుతుంది. ఇది సర్కిల్ ప్రాపర్టీస్. సో సర్కిల్లో ఇంకొక టాపిక్ మనకి ఏమొస్తుందంటే సెమీ సర్కిల్ వస్తుందండి. సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సో సర్కిల్ మనం తీసుకుంటే ఇట్లా కట్ చేసుకోవచ్చండి. ఇట్లా కట్ చేసుకున్నప్పుడు మిగిలిన పార్ట్ని సెమీ సర్కిల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ షేప్లో ఉంటుందండి. ఇది సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ కూడా ఆర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డి ఉంటుందండి. ఆర్ ఉంటుంది, డి ఉంటుంది. జస్ట్ ప్రాపర్టీస్ అన్ని వీటిలో సగం ఉంటాయండి. సో సపోజ్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు అది πr స్క్వేర్ కదండి. ఇది πr స్క్వేర్ బై
2 పై ఆర్ స్క్వేర్ అది, ఇది పై ఆర్ స్క్వేర్ బై 2. అండ్ పెరిమీటర్ P ఈక్వల్ టు అది 2 పై ఆర్ బై 2. 2 పై ఆర్ బై 2 ఈక్వల్ టు పై ఆర్. 2 పై ఆర్ బై 2 ఈక్వల్ టు పై ఆర్. ఇది మనకి సెమీ సర్కిల్ వచ్చేస్తుందండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దీనిలో సెక్టార్ అని చెప్పి వస్తుందండి. వృత్తంలో ఒక సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తంలో ఒక సెక్టార్ అంటే ఏదో ఒక పార్ట్ అంటే పీస్ ఆఫ్ సర్కిల్. సో మనం ఈ పీస్ని సపరేట్ చేస్తే దాన్ని మనం సెక్టార్ అంటాం. దీన్ని మనం సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ అనేది ఈ టీటా అనే కోణం పైన ఆధారపడుతుంది. ఇది షేడెడ్ ప్లేస్ మనకి సెక్టార్ లెక్క తీసుకోవచ్చు. ఇది సెక్టార్. సో ఈ సెక్టార్ ప్రాపర్టీస్ మనం చూద్దాం ఒకసారి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టీటా అండి. దీన్ని మనం సెక్టార్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో దీనికి కూడా ఫస్ట్ ఏరియా ఉంటుందండి. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే యాక్చువల్గా సర్కిల్ ఏరియా ఎంత పై ఆర్ స్క్వేర్, బట్ ఈస్ డిపెండ్ ఆన్ టీటా. అంటే ఏ యాంగిల్ తోటి కట్ అవుతుందో దాన్ని మనం బేస్ చేసుకుంటాం, విచ్ ఇస్ మీనింగ్ టీటా బై 360 అనేది కంప్లీట్ సర్కిల్ సూచిస్తుంది. సో ఈ టీటా అనేది మనం ఎంత యాంగిల్తో కట్ చేస్తామో దాన్ని మెన్షన్ చేస్తాం. సో టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సెక్టార్ ఏరియా. నెక్స్ట్ సెక్టార్ లెంత్ అని చెప్పంటాం, పెరిమీటర్ అని చెప్పనకుండా లెంత్ అని వాడతాం. సెక్టార్ లెంత్ అంటే ఈ పార్ట్ అండి, ఈ పార్ట్. సో ఈ పార్ట్ ఎంత ఉంటుందంటే సేమ్ 2 పై ఆర్ యాక్చువల్ది, కానీ మనకు కావాల్సింది టీటా బై 360 ఇంటూ 2 పై ఆర్ అనే ఫార్ములా ద్వారా మనం లెంత్ ఆఫ్ ది సెక్టార్ని కూడా డిఫైన్ చేస్తాం. సో మనం ఒక సర్కిల్ గురించి మాట్లాడితే సర్కిల్కు పెరిమీటర్ ఏరియా 2 పై ఆర్ అండ్ పై ఆర్ స్క్వేర్. డయామీటర్ తీసుకుంటే D అంటాం, D ఈక్వల్ టు 2R. సెమీ సర్కిల్ తీసుకోవచ్చు పై ఆర్ స్క్వేర్ బై 2 పై ఆర్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు పై ఆర్. అండ్ సెక్టార్ తీసుకుంటే టీటా పైన డిపెండ్ అవుతుంది. టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, టీటా బై 360 ఇంటూ 2 పై ఆర్. సో ఈ బేసిక్ ఫార్ములాస్ మనకి 3 విధాలుగా చూసామంటే, ఒకటి ఫస్ట్ది చతురస్రం స్క్వేర్ పైన చూస్తాం, సెకండ్ది దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ పైన చూస్తాం, థర్డ్ది సర్కిల్ పైన చూస్తాం. సో ఈ 3 కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. చాలా బేసిక్ క్వశ్చన్స్, కాకపోతే డిఫరెంట్గా అడుగుతుంటారండి. డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫామ్ చేయకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు. ఇండైరెక్ట్గా ఏ విధంగా అంటే కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఒక వృత్త వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు అయితే దాని వృత్త పరిధి అంటే చుట్టుకొలత అండి. పెరిమీటర్ని కూడా పరిధి అని కూడా అంటాం. పెరిమీటర్ని చుట్టుకొలత అంటాం, యాజ్ వెల్ యాజ్ పరిధి అని మెన్షన్ చేస్తాం. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ అండి. ఈ టర్మ్స్ కూడా మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో వృత్త పరిధి అంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత ఎంత అని ఇచ్చాడు. సో వృత్త వైశాల్యం మనకు మెన్షన్ చేశాడు కంటే వృత్త వైశాల్యం ఈక్వల్ టు 616. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఎంతమంది తీసుకొని చేసాం కదా, పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 616. మనకు అడిగింది వృత్త పరిధి, విచ్ మీన్స్ చుట్టుకొలత అంటే 2 పై ఆర్. 2 పై ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పై ఆర్ స్క్వేర్ ఇచ్చాడు, 2 పై ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పై ఆర్ స్క్వేర్ నుంచి 2 పై ఆర్ రావడం ఎట్లా అంటే పైకి 22/7 అని చెప్పంటామండి. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ మనకు తెలియదు. సో ఆర్ స్క్వేర్ ఉంటే ఇక్కడ మనం ఆర్ని సబ్స్టిట్యూట్ ఇస్తే సరిపోతుంది. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 616. 22 అంటే 11 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 11 2 11 5 55, 6 మిగులుతుంది 66, 11 6 56, 2 1 2 2 4, 1 18, 1 16, 2 8 16. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 28 అండ్ రిమైనింగ్ 7 ఇక్కడ కాస్త ఇంటూ అవుతుంది. సో 28ని మనం 7 ఇంటూ 4 రాసుకుంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక 7 బయటకు వస్తుంది. 4లో 2 ఇంటూ 2 రాసుకోవచ్చు కాబట్టి 4 ఇంటూ 2 బయటకు వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. సో ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది వృత్త పరిధి అంటే 2 పై ఆర్. 2 పై ఆర్ అంటే 2 ఇంటూ పై 22/7 ఇంటూ ఆర్ ఎంత వచ్చింది మనకి 14 సెంటీమీటర్స్. 7 1 7 2 4 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4 ఇంటూ 22 విచ్ ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. 88 సెంటీమీటర్స్. గమనించండి ఒకసారి, ఇక్కడ సెంటీమీటర్స్ అని మెన్షన్ చేస్తాం, అక్కడేమో చదరపు సెంటీమీటర్లు అని చెప్పి మెన్షన్ చేశాడు. అంటే వైశాల్యం అనేది చదరపు సెంటీమీటర్లు ఉంటుంది. ఎందుకంటే పై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే సెంటీమీటర్ తీసుకుంటాం, ఇంటూ సెంటీమీటర్ చేసినప్పుడు అది చదరపు సెంటీమీటర్లకు వెళ్ళిపోతుంది. కానీ మనం 2 పై ఆర్ వృత్త పరిధిని ఆర్ అనే మెన్షన్ చేస్తాం కాబట్టి ప్రమాణం అనేది మనకి ఇంపార్టెంట్. యూనిట్ అనేది సెంటీమీటర్ మాత్రమే ఉంటుందండి. సో వృత్త పరిధి ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్.